నమస్తే. వీధుల స్వాతం లక్ష్యం సమాజీవితం. కేసీఆర్ గారు టికెట్లు ప్రకటించారు. మరి హైదరాబాద్ నుంచి పుష్ప శ్రీకాంత్ గారికి ఎంపీగా పోటీ చేసినట్టు అవకాశం వచ్చింది. మరి వారి నాడు మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. మొదట కంగ్రాచులేషన్ సార్, ఎలా ఉన్నారు? మరి కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి మీ యొక్క సేవలను గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు, వారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తారు? ఫస్ట్ అయితే కేసీఆర్కి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఓల్డ్ సిటీ విషయానికి వచ్చినప్పుడు మేము ఒక అనాథలుగా బతుకుతున్నాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాకు ఎలాంటి మా దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న పాపులేషన్ అనుకోండి, అంటే ఇక్కడ గంగా జమున తహజీబ్ అనేది ఉందో హిందూ ముస్లిమ్స్ కలిసికట్టుగా ఉంటారు. ఆ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ అనేది లేదు. పర్టికులర్లీ ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, కాబట్టి కరెక్ట్ అయిన ఎంప్లాయ్మెంట్ లేదు వాళ్ళకి ఇచ్చే ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మనం ఏతుందో ఒక స్టెప్ ముందు పోయి కేసీఆర్ గారు ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళను కొంచెం అవేర్నెస్ వాళ్ళకు వచ్చేటట్టు చేసి వాళ్ళను ఓటు అడిగి వాళ్ళకు ఫర్దర్గా ఏమవుతుందో హైదరాబాద్లో తెలంగాణది అంటే టీఆర్ఎస్ది జెండా రెపరెపలాడిస్తామని చెప్పి మీకు విన్నపిస్తున్నాను. ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మీరు ఆల్రెడీ ఎంఐఎం మీరు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పడం జరిగింది. మరి మీరు మీ వైపు టీఆర్ఎస్ పార్టీగా ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పథకాలు అనుకోండి, ఎంత ఫ్రెండ్లీ పార్టీ ఉన్నా కానీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చినప్పుడు పార్టీ ఓటర్ నాడి ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మనం ఎంత అనుకున్నా కానీ ఆయన చేసిన పథకాలు అనుకోండి, ఆ పథకాల విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆకర్షితులైనారు. ఏ వర్గమైనా అని, హిందువులు అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, ప్రతి వర్గానికి ఆయన ఏతుందో ఏదో ఒకటి కేటాయించారు. కాబట్టి ఆ కేటాయించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆకర్షించలై దాని విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఓటు ఈ టీఆర్ఎస్కి వేయాలని చెప్పి ఈ మొన్న పర్టికులర్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూపించారు. కాబట్టి మేము అదే ఊపు ఉంటుంది కాబట్టి ఈసారి కూడా హైదరాబాద్ కొడతామని ఒక నమ్మకం ఉంది. అయితే మొదట మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మరి అందరికీ కూడా సమాన పథకాలు, షాదీ ముబారక్ లాంటివి స్పెషల్గా ముస్లింలకు పెట్టినప్పటికీ కూడా ఓట్ల విషయంలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా మీ టీఆర్ఎస్ వాళ్ళు సెకండ్ స్థానంలో ఉన్న గెలుపుకు దగ్గరలో రాలేదు. మరి దాన్ని పురస్కరించుకొని ఎంపీ సీటు మరి ఎలాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు మా నాన్నగారు 94లో కాంటెస్ట్ చేశారండి టీడీపీ నుంచి. దాని తర్వాత 2009లో మా మదర్ కాంటెస్ట్ చేశారు కార్పొరేటర్ ప్రాంతంలో. మాది రాజకీయంగా ముందటి సంది ఒక సోషల్ సర్వీస్ చేస్తాం కాబట్టి మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి కేసీఆర్ గారు వారు గుర్తించి మాకు ఇవాళ టికెట్ కేటాయించారు. కాబట్టి మేము తప్పకుండా నమ్మకంతో ఉన్నాం. కాబట్టి మేము ఇక్కడ గెలిచి చూపిస్తాము, మాటలతో కాదు చేష్టలతో చేసి చూపిస్తామని చెప్పి ఒక నమ్మకం. నామినేషన్ వేశారా? మండే రోజు చేస్తున్నానండి. ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? ప్లాన్ ఎలా ఉంది? ఒక 2500 నుంచి 3000 మంది గ్యాదరింగ్ ఉంటుందండి. ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా పాదయాత్రలో వెళ్తాం. ఇంకా ఏదన్నా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి రూల్స్ పెట్టారో ఆ రూల్స్ని మేము అది చేయకుండా తప్పకుండా వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వకుండా పోతాం. మొత్తమే చూసినట్టయితే మా టీవీ తరఫున మీ ఓటర్లకు ఏం తెలియజేస్తారు? మేము ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాం. ఇంతవరకు ఇచ్చారు వేరే వాళ్ళకి అందరినీ, ప్రతి ఏ పార్టీ మీ దగ్గరికి వచ్చినా కానీ మీరు వాళ్ళకు ఓటు వేసి వాళ్ళంటే అది ఓటు పనికొచ్చిందా లేదా అనేది మాకు తెలియదు. కాబట్టి ఈసారి మాత్రం ఒకటి గ్యారంటీగా మేము ఒక మాట చెప్పగలుగుతాం. మాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మేము ఏం చేయగలుగుతాం, ఎలాంటి డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది చూపిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి టికెట్ నాకు ఇచ్చారు కేసీఆర్ నమ్మకం ఉంచి. మేము మొదటి నుంచి కూడా సోషల్ వర్క్లో ఉన్నాం, ఖచ్చితంగా కూడా నాకు ఓట్లు వేస్తారు. మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం మనం గెలిపిస్తాయని పుష్ప శ్రీకాంత్ గారు ఈ విధంగా హైదరాబాద్ టికెట్ రావడం చాలా ఆనందంగా ఉందని మనకు తెలియజేశారు. చూస్తున్నాం విధంగా కెమెరా మ్యాన్స్తో మీ సురేష్ దండ.